సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ముఖ్యంగా అమెరికా అంటే చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయినా అబ్బాయి అయినా అమెరికా వెళ్ళాలి, చదువుకోవాలి. ఏమో మా అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, జాబ్ చేస్తుంది అని ఒక కళ ఉండేది. కానీ ఇప్పుడు కొన్ని ట్రంప్ తీసుకునే డెసిషన్సే కానీ, వార్ ఎఫెక్టే కానీ మన స్టూడెంట్స్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు పంపించడానికి భయపడుతున్నారు. మన వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, కొంచెం వెళ్ళే సంఖ్య కూడా తగ్గింది. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటారు? అంటే ఇంకా అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతారంటారా? మీరు చూసారా లేదో, ఒక సినిమా వచ్చింది నాగేష్ కుక్నోది, హైదరాబాద్ బ్లూస్ అని. అది ద స్టోరీ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ హైదరాబాద్ లాగా ఉండేది. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకళ్ళు ఒక మిడిల్ ఈస్ట్లో ఉంటారు, ఎవరో ఒకళ్ళు యుఎస్లో ఉంటారు. ఓకే, ఇది ఒకప్పటి స్టోరీ. ఇప్పుడు మనం స్టోరీ వింటున్నది ఏంటంటే, ఓకే ద టీచింగ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా అనేది. ఇందుకు ముందర ఇప్పుడు మోర్ లెస్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, మీ కూతురు వెళ్ళిందంటే నా కొడుకు కూడా వెళ్ళాలి, అదే ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా ఉండేది. అంటే ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్, ఐ కెన్ ఆల్సో ఎఫర్డ్ అన్న ఇది కూడా ఉండేది, ఆ ఘమండ్ అనమాట. సో నా పిల్లలు కూడా వెళ్ళాలి. ఆ పేరెంట్స్ రియలైజ్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ పిల్లలు కూడా నేను వెళ్తానండి. ఇంట్లో ఒక పని చేసుకోవటం వచ్చేది కాదు, అక్కడికి వెళ్ళి ఏం చేసేస్తారు. ఓకే, సో దేర్ ఆర్ సర్టెన్ మైండ్ సెట్స్. ఈ మైండ్ సెట్ ఏంటి? ఒక ప్యూర్ ప్రెషరు, ఒక కాంపిటీషను, ఐ కెన్ ఎఫోర్డ్, ఐ కెన్ సెండ్, ఇవన్నీ బుర్రలో పెట్టేసుకుని పిల్లల్ని అక్కడ పంపించేస్తారు. పిల్లల్ని అక్కడ పంపించిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి? హోమ్ సిక్. అక్కడున్న కల్చర్కి అడాప్ట్ అవ్వాలి. నా పనులన్నీ నేనే చేసుకోవాలి. యూనివర్సిటీ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫుడ్ వండుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. బ్యాంకింగ్ కూడా నేనే చూసుకోవాలి. ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్, నేను లోన్ తీసుకుని వచ్చాను, ఆ లోన్ నేను తీర్చకుండా ఇంటికే వెళ్ళలేను. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, నేను అక్కడే ఉండాలి. మెంటల్ టార్చర్ కదా. ఇవి ఫస్ట్ లెవెల్. సెకండ్ లెవెల్ ఏంటి? నాకు వీసా ఉంది, నా వీసా అయిపోతుంది. నా వీసా అయిపోతే ఏంటి నెక్స్ట్? నేను ఇండియాకి వెళ్ళిపోవాలా? ఇండియాకి వెళ్ళిపోతే ఏం చేస్తాను? ఇదే కాకుండా నా దగ్గర డబ్బులు లేవు, నాకు చిన్న జాబ్స్ దొరకటం లేదు. ఆ చిన్న జాబ్స్ చూసుకుంటే నేను కాలేజ్కి వెళ్ళలేకపోతున్నాను. ఓకే, ఇవన్నీ ఒక మాయ మిథ్య క్రియేట్ చేస్తాయి కదా. సో ఫస్ట్ థింగ్ మనము పేరెంటల్ మైండ్ సెట్, పిల్లల ఇమోషనల్ బ్యాగేజ్ దట్ దే గ్రో. అండ్ థర్డ్ థింగ్, మనం ఇప్పుడు అనుకున్నది ఏంటి? ఆ ట్రామా అనేది ఏంటి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు కొత్త సిచ్యువేషన్ ఏంటి? ట్రంప్ డెసిషన్స్ అండ్ దెన్ ద వార్ సిచ్యువేషన్ కదా. ఇవి ఇప్పుడు వచ్చినాయి. కాకపోతే గత 3 సంవత్సరాల డేటా మనం చూస్తే, అంటే పార్లమెంట్లో కూడాను ప్రజెంట్ చేశారు, దెర్ ఇస్ అ డిక్లైన్. 8.9 లక్షల మంది పిల్లలు, సో జస్ట్ ఫర్ ద నంబర్స్ చెప్తున్నాను, లక్షల మంది పిల్లలు వెళ్ళేవారు. 3 సంవత్సరాల్లో అది 6.5 లక్షలకు వచ్చింది. అంటే మెల్లింగా డ్రాప్ అయిపోతూ వస్తుంది. ఎందుకు? ఇంతకు ముందు పిల్లలు ఎందుకు వెళ్ళేవాళ్ళు? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, టీచింగ్ బాగుంటుంది, అండ్ జాబ్ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి. ఇవన్నీ చూసుకుని కదా అక్కడికి వెళ్ళే. లైఫ్ చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. ఇవన్నీ అంటే మల్టీ కల్చరల్, నెట్వర్కింగ్, ఇవన్నీ ఉంటాయి. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ కూడా నేను చేసుకోవచ్చు. అది ఇండియాలో మిస్సింగ్ ఉండేది మనకి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? దే ఆర్ ఇన్వైటింగ్ ఫారిన్ యూనివర్సిటీస్ ఆర్ రెడీ టు నౌ కమ్ ఇన్ టు ఇండియా టు స్టార్ట్ దేర్ బ్రాంచ్. రైట్, అదొకటి. బడ్జెట్ ఇంక్రీజ్ చేసి, కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏం చేశారు? బడ్జెట్ ఇంక్రీజ్ చేయమన్నారు. అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్ చేయటానికి, అండ్ ఆల్సో టీచింగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఇండస్ట్రియల్ లింక్స్ తీసుకురమ్మని. అంటే ఏంటి? జాబ్ ప్రాస్పెక్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.
సో ఇవన్నీ మన ఇండియాలోనే అవుతున్నప్పుడు నేను ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకునేందుకు బయటికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ సమస్యలు, సెక్యూరిటీ లేదు లైఫ్. ఎగ్జాక్ట్లీ. సో దాని బదులు నేను ఇండియాలోనే ఉండి తల్లిదండ్రుల దగ్గరే ఉండి కింగ్ లాగా నేను బతకొచ్చు, రైట్? ఐ కెన్ క్రియేట్ సంథింగ్ ఆన్ మై ఓన్. సో అందుకని ప్రాబబ్లీ పర్సెంటేజ్ తగ్గుతూ పోతుంది, విచ్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు మన యూనివర్సిటీస్ బయట ఓపెన్ చేస్తున్నట్టు వాళ్ళ యూనివర్సిటీస్ మన ఇండియాలో ఓపెన్ చేస్తున్నప్పుడు మనము గ్లోబల్ సిటిజన్షిప్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చేస్తున్నట్టే కదా. ఇప్పుడు యుఎస్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి మనకి వచ్చేస్తూ ఉంటే ఒక గ్లోబల్ సిటిజన్గా మనం నెట్వర్కింగ్ తెచ్చుకోవచ్చు. సో అందుకని చిల్డ్రన్ దీస్ డేస్ ఆర్ మచ్ మోర్ ఇంటెలిజెంట్, దే ఆర్ మచ్ మోర్ అవేర్. So they are making a decision to stay back in India and see what else is available. అంటే మనకి ఇక్కడ చాలా అవకాశాలు రాబోతున్నాయి అనుకోవచ్చు. Of course. అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం మనం ఎక్కడికో అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డబ్బులు కూడా వేస్ట్ చేసుకోక్కర్లేదు, ఆ డబ్బులు పెట్టుకుని హాయిగా ఇక్కడ కింగ్ లాగా బతకొచ్చు కూడా. సో డెఫినెట్గా దెర్ ఇస్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ దట్ ఆర్ ఫ్యూచర్ హ్యాస్. అంటే మన పిల్లలకి బెటర్ ఫ్యూచర్ అనేది డెఫినెట్గా ఉంది అని నా నమ్మకం, స్ట్రాంగ్ నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.